స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు రాజ్యం కొరకు ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవించిన వారుగా సిద్ధపడడానికి మీ హృదయముల్లో కూడా ఆశ కలిగి ఉన్నందులకు ప్రభు అయిన క్రీస్తునందు మరి మనందరము సహోదర బంధము కలిగిన వారిగా ప్రభువునందు ప్రతి దినము ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మ సంబంధముగా ఒకరికొకరు సహాయపడుతూ దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చు మార్గంలో ప్రయాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తునందు సర్వలోకమును తనతో సమాధానపరుచుకునవలెనని ఆశించాడు. అయితే ఈనాడు క్రీస్తు ద్వారా తండ్రిని చేరుకోవాలి అనే పద్ధతిని ప్రక్కన పెట్టి అది కేవలం నోటి మాటలతో చెప్పుకుంటూ క్రియల విషయంలో దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్న అనేక మంది క్రైస్తవులు వారు మోసపోతున్న విధానాన్ని చూసినట్లయితే ప్రతి వారు కూడా దేవుని కృపను ఏ విధముగా పోగొట్టుకుంటున్నారో మనకు స్పష్టంగా తేటపరచబడుతూ ఉంది. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన యొక్క జీవితాల్లో ప్రతి దినము క్రీస్తును వెంబడించుటకు అనగా మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించే పద్ధతిలో మన యొక్క యాత్ర కొనసాగిస్తూ తండ్రి మనకు నిర్ణయించిన దినాన ఈ లోకంలో నుండి వెళ్ళినప్పుడు సమాధానముతో దేవుని యొక్క రాజ్యానికి చేరుకునే చక్కని పద్ధతులను పరిశుద్ధుడైన తండ్రి లేఖనములో తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవలసినవి నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మనము చేయవలసిన వాటిని స్పష్టముగా పరిశుద్ధుడైన ప్రభు లేఖనాల్లో నుండి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి క్రీస్తునందు జీవించే వారందరూ కూడా నిశ్చయముగా వీటినన్నిటినీ అనుసరించవలసిందే. అయితే తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. చూడండి, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి అని చదువుకున్నాం. నేను మీకు ఈ యొక్క భాగంలో మరి 12 అంశములుగా ఉన్నాయి. 6 ఎవరికి వారు చేయవలసిన బాధ్యతలు. ఇక మిగతా 6 చూసినట్లయితే ప్రతి ఒక్కరూ వారి వారి హృదయమందు ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా వారి జీవితంలో నెరవేర్చాలి అనే అంశాలు మనం చదువుకుంటూ ఉన్నాం. మొదటిగా మనము అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అని నేను ఒక వీడియో చేశాను. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అని రెండవది చేశాను. మూడవదిగా బలహీనులకు ఊతనీయుడి అని గత వీడియోలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి దయ వలన. ఇక 4వదిగా అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయ్యుండుడి అని చెప్పాడు. అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి. ఇది చాలా చాలా కష్టమైనదిగా మనము గమనించాలి. ఎందుకంటే అందరి ఎడల దీర్ఘశాంతం కలవారై ఉండుట అంటే అది ఎంత కష్టం అంటే పరిశుద్ధుడైన ప్రభువు లేఖనములలో మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ దానిని కూడా మనము సాధన చేయాలి. మనము తప్పకుండా నెరవేర్చవలసిన అంశాన్ని ఇక్కడ లేఖనాల్లో ప్రభు ఏ విధముగా తెలియచేస్తున్నాడో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అసలు దీర్ఘశాంతము ప్రభు అయిన తండ్రి తానే మన ఎడల ఎంతో దీర్ఘశాంతము కలిగిన వాడై ఉండి మన యొక్క జీవితంలో క్రీస్తునందు మనము స్థిరులుగా బ్రతకటానికి మనకెంత సహాయము చేస్తూ ఉన్నాడో మొదటిగా మనం చూసినట్లయితే రోమీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, మొదటి నుంచి చదువుదాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అని మొదలుపెట్టి
అసలు తీర్పు తీర్చు మనుష్యుడా అంటే అసలు దేవుని యొక్క లేఖనములను ప్రకటించుట, దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట అంటేనే అది తీర్పుతో సమానం సోదరులారా. ఎందుకంటే బోధించువారు నీవు ఖచ్చితంగా ఇలాగ ఉండాలి, లేకపోయినట్లయితే దేవుని శిక్ష మీకు కాచుకొని ఉన్నది అని ఎప్పటికప్పుడు మనం చేయవలసినవి, చేయకపోతే జరిగే నష్టాన్ని కూడా బోధిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ తీర్పు తీర్చు మనుష్యుడా, ఎవరివైనా కానీ నువ్వు ఏమని వాక్యం చెప్తున్నావో, ఏమి బోధిస్తూ ఉన్నావో దాని విషయంలో నీవు తీర్పు తీర్చుకొనుచున్నావు అంటూ ఈ హెచ్చరికను జాగ్రత్తగా చూడండి. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. ఈ రోజున చాలామంది బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేయటం అంటేనే నువ్వు దేవుని పక్షంగా ఉంటావా, లోక సంబంధిగా ఉన్నావా, లోక సంబంధిగా ఉన్నట్లయితే నీవు సాతాను సంబంధివే అని వాక్యం బోధిస్తూ ఉన్నాం. అలాంటి బోధించుట అనేది తీర్పు తీర్చుటయే సోదరులారా. అందుకే అంటున్నాడు, నువ్వు ఎవరివైనా కానీ ఎవడివైనప్పటికీ వాక్యం చెప్పడం ప్రాముఖ్యం కాదు, నీవు కూడా తీర్పు తీర్చుకొనుచున్నావనే సత్యాన్ని గమనించాలి అని అపోస్తుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఆయన ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క తీర్పట సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. దేవుని యొక్క తీర్పు సత్యమును అనుసరించినదే అన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో తీర్పు తీరుస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావు, కానీ సత్యమును అనుసరించి నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది అని చెప్తున్నాడు. అనగా సత్యము అంటే క్రీస్తు. క్రీస్తు ఆయన ఏ విధముగా జీవించాడో ఆ విధముగా నీవు కూడా జీవిస్తున్నావా, జీవించే బోధిస్తున్నావా అని ప్రభువు తీర్పు తీరుస్తాడట బోధకులకు కూడా. అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా. అంటే ప్రజలకేమో మీరు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, లేకుంటే లోక సంబంధులుగా ఉండొద్దు, శరీర సంబంధులుగా ఉండొద్దు, భూ సంబంధమైన విషయాల మీదే ఆసక్తి కలిగిన వారిగా ఉండకూడదు, మీరు పైనున్న వాటిని వెతకండి, పరలోక సంబంధమైన వాటిని వెతకండి అని మాట్లాడుతూ ఈనాడు బోధకులందరూ వాళ్ళు కూడా కేవలము లోక సంబంధులుగానే, శరీర సంబంధులుగానే, భూ సంబంధులుగానే బ్రతుకుతున్నారు సోదరులారా. అందుకనే చెప్తున్నాడు, అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా. నువ్వు బోధిస్తావు కానీ నీవు కూడా మళ్ళీ అవే పనులు చేస్తున్నావు. నువ్వు బోధించేటప్పుడు క్రీస్తును పోలి జీవించి బోధించాలి, లేకపోయినట్లయితే నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నావు, కానీ వాక్య ప్రకారముగా చేయకుండా ప్రజలకు బోధిస్తావు, నీవు కూడా అలాంటి లోపములతోటే బ్రతుకుతున్నావు అని చెప్తూ నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుంటున్నావా? బోధకులతో అంటున్నాడు, ముఖ్యంగా దేవుని తీర్పు వాక్యాలు చెప్పినంత మాత్రాన్ని మీరు తప్పించుకోరు, మీకు మరీ నిశ్చయముగా తీర్పు ఉంటుంది. క్రీస్తు వలె నువ్వు జీవిస్తున్నావా లేదా అని దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ప్రజల్లో ఉన్న లోపములను సరిచేసే పని బోధకులది. కానీ ఈనాడు బోధకులు ప్రజల్లో ఉన్న లోపములు వాటినే వీళ్ళు కూడా చేస్తున్నారు. కనుక నీవు ఎవరివైనప్పటికీ ఎక్కడున్నా కానీ నీవు తప్పించుకోలేవు అంటూ అప్పుడు 4వ వచనంలో చెప్పాడు, గమనిద్దాం. లేదా దేవుని అనుగ్రహము, చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరింతువా అన్నాడు. ఈనాడు ఎందరో దేవుని యొక్క దీర్ఘశాంతమును తృణీకరిస్తూ ఉన్నారు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరిస్తూ ఉన్నారు, ఆయన యొక్క
చూడండి, ఆయన యొక్క ప్రేమను తృణీకరించి మారు మనస్సు కూడా పొందకుండా బోధకులైపోతూ ఉన్న వారి పరిస్థితిని గురించి ఈ సందర్భంగా అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చాలా భయంకరమైన పరిస్థితులు సోదరులారా. వీటిని మీరు మరి ఎంతో అత్యాసక్తితో మనస్సు పెడితేనే కానీ ఈ లేఖనములు గ్రహించుట కూడా కష్టమైనవే. ఏదో దేవుని నమ్ముకున్నామని క్రొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఇదేం అర్థం కాదు. చూడండి, ప్రభు అంటున్నాడు, నీవు ఎవడివైనప్పటికీ నీవు బోధించేటప్పుడు సమస్తము క్రీస్తునందు స్థిరముగా నిలిచి ఉండి ఆయన వాక్య ప్రకారముగా జీవించి అప్పుడు బోధించాలి. బోధించుట అంటేనే తీర్పు తీర్చుట. నీవు బోధిస్తావు, కానీ బోధించిన ప్రకారంగా జీవించకపోగా, క్రీస్తును పోలి జీవించకపోగా ప్రజలందరినీ కూడా మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్తున్నారే, నీవు కూడా తీర్పులోనికి వస్తూ ఉన్నావు. తీర్పు తప్పించుకుంటావని ఎంత మాత్రం అనుకోకు. దేవుడిచ్చిన సమయాన్ని ఆయన దీర్ఘశాంతమును తృణీకరించి, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను, నా మాటలు చాలామంది వింటున్నారు, నా సంఘానికి చాలామంది వస్తున్నారు అని ఒక్కవేళ నీవు అనుకుంటున్నావేమో. అందుకే చెప్పాడు 4వ వచనంలో, లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? ఈనాడు ఎందరో వాళ్ళు మారు మనసు పొందే పరిస్థితులు లేవు సోదరులారా. బోధకుడైతే ఇక మారు మనసు, ఇంక నేను మారు మనసు ఏంటి, నేనే ప్రజలకు అనేక మందికి బోధిస్తున్నాను. ఈ తరహాలో చాలామంది నష్టపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగపరచుకొనకుండా, మారు మనసు పొందకుండా ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తూ ఉన్న వారిని గురించి లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి సోదరులారా. నేను స్పష్టంగా చెప్పాను, మధ్యలో ఏదో ఒక మాట పట్టుకొని మీకు చెప్పట్లేదు. దేవుని యొక్క దీర్ఘశాంతమునే తృణీకరించుచున్న బోధకులు. చూడండి ఇంకా ఏం చెప్పాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని చెప్పాడు. ప్రత్యేకంగా ఈ యొక్క అనుభవాన్ని మీరు గమనించినట్లయితే, ఈనాడు బోధకులు మారు మనస్సు కూడా లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అదేదో లాభమని, అదేదో ప్రయోజనమని, అదేదో తెలివితేటలని భ్రమలో ఉన్నారు. మొదటిగా ప్రభు అంటున్నాడు, వాళ్ళు తీర్పు నుండి తప్పించుకోరు. నీవు బోధిస్తున్నావు, కానీ నీవు బోధించేది ఏంటో అని వివేకము లేకుండానే వ్యర్థమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నావు. పైగా బోధకుల్లాగా చలమణి అయిపోతున్నావు. నీవు తీర్పు తప్పించుకోవు. అంతేకాదు, మారు మనసు పొందుతావని నేను దీర్ఘశాంతముతో నా అనుగ్రహ ఐశ్వర్యాన్ని సహనాన్ని కూడా నేను నీకు చూపిస్తున్నాను. అయినప్పటికీ నీవు మార్పు పొందకుండా నీ హృదయ కాఠిన్యమును అనుసరించి జీవించుచున్నావు గనుక దేవుని ఉగ్రత దినమందు నిశ్చయముగా ఆనాడు ఉగ్రత పాలవుతారు. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని ప్రభు అయిన తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అనగా ఈనాడు బోధకులు కఠినమైన తీర్పు పొందుతారు. ఎందుకంటే వాళ్ళు, ఒక బోధకుడు ఉన్నాడు అనుకోండి, ఒక సంఘాన్ని స్థాపించితే సంఘంలో 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మంది కూడా ఈ బోధకుడు చెప్పినట్టు అంటారు. ఒకళ్ళకొకళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పుకున్నట్లుగా కాదు. బోధకుడికి అంత ప్రాధాన్యత ఉంది కనుక ఆ ప్రాధాన్యతనే ఉపయోగించుకొని క్రమముగా పనిచేయమని ప్రభువు చెప్పాడు. అయితే బోధకుడికి చాలా ప్రాధాన్యత ఉంది కనుక అబద్ధ బోధకులను తయారు చేసి సాతానే ఈ దినాన సంఘములలో బోధకులుగా చలామణి అయిపోతున్న అనేక మందిని సాతానుడు పంపిస్తున్నాడు. వాళ్ళు మారు మనసు పొందరు, వాళ్ళు దేవుని యొక్క కనికరాన్ని ఉపయోగించుకోరు, ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నారు, ఉగ్రత పాలైపోయే పరిస్థితులు ఉన్నాయని కూడా పరిశుద్ధుడైన ప్రభు ఈ లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అంటే చాలామంది దీర్ఘశాంతాన్ని తృణీకరించు వారు కూడా ఉన్నారు. ఇది మీరు గ్రహించినట్లయితే మీరు ధన్యులే. మరి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తెలియచేస్తున్నాడు. చూడండి, పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
9వ వచనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. మీరు జాగ్రత్తగా చూడండి. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ప్రభువు కూడా మనందరము మారు మనస్సు పొంది ప్రభు యొక్క రాజ్యానికి వారసులు కావాలని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్న అనుభవాన్ని కూడా స్పష్టంగా తెలుసుకొనండి. దేవుడు తన వాగ్దానమును గూర్చి అనగా నేను మరలా యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు అని ఏనాడో అపోస్తలుల కాలంలోనే వారు ప్రకటన చేసి ఉన్నారు. అయితే ఆయన ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? దీర్ఘశాంతము కలిగి మనము దేవునికి వారసులుగా ఉండాలి అని ఆయన దయతో మన ఎడల కనికరము చూపిస్తున్నాడు. కనుక ప్రభువు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని చెప్పి 15వ వచనం కూడా చూడండి. 3వ అధ్యాయంలో 15వ వచనం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అన్నాడు. ప్రభు మన ఎడల దీర్ఘశాంతము చూపించడానికి గల కారణం ఏంటో తెలుసా? మనము రక్షణ పొందుతామని. రక్షణ అనగానే బాప్తిసం తీసుకొని రక్షించబడ్డాం మనం అని చెప్పుకోవడం కాదు. రక్షణలో చాలా భాగాలు ఉన్నాయి సోదరులారా. ఆ రక్షణ యొక్క ప్రారంభం ఎలా ఉంటుందంటే పాపములో నుంచి వేరైపోవాలి. ఆ తరువాత లోక ఆచారములు, లోక పద్ధతులు, లోక సంబంధమైన భోగముల నుండి వేరైపోవాలి. ఆ తరువాత శరీరము దాని యొక్క దురాశలన్నిటినీ చంపుకోవాలి. చివరిగా సాతానును కూడా జయించి ప్రభు సన్నిధిలో సంపూర్ణ రక్షణ పొందాలి. రక్షణ ప్రారంభం ఏంటో, రక్షణలో పరిపూర్ణత ఏంటో కూడా దయచేసి గమనించండి. ప్రభు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మన యొక్క రక్షణ కొరకు సంపూర్ణంగా మనము రక్షించబడిన వారమై లోకములో ఉన్న వాటిని జయించి, సాతానును జయించి, మనము శరీరము దానిని మనము సొంతగా ఇష్టపూర్వకముగా వాటన్నిటినీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని చెప్పాడు. కనుక అలాంటి సిలువ వేసుకొనిన వారిగా బ్రతికి సంపూర్ణ రక్షణ పొందటానికి తండ్రి అయిన దేవుడు మన ఎడల దీర్ఘశాంతముతో సమయాన్ని పొడిగిస్తూ, మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ, ఆయనకిష్టులుగా మనము మార్పు చెందటానికి ఎంతో సహనముతో కనిపెడుతూ ఉన్నాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో 15-16 వచనాలు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. దయచేసి ఈ లేఖనములను మీరు జాగ్రత్తగా గమనించండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండాలి అని మనకి ప్రత్యేకంగా ప్రభు ఏమన్నా కఠినమైన ఆజ్ఞని ఇచ్చాడు అనుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు అయిన క్రీస్తు ఆయన మన కొరకు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చూపించే దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంతేకాదు బోధకులు ఈనాడు బోధిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడాను దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించి వారి యొక్క బోధలతో, అబద్ధపు క్రియలతో క్రీస్తు అనే బోధను వాళ్ళు బోధించకుండా ప్రజలందరినీ మోసం చేస్తున్న వారి యొక్క చెడుతనముతో వారు ఉగ్రతకు పరిగెడుతూ ఉన్నారనేసి తెలియచేశాడు. చూడండి, ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, దీర్ఘశాంతము అనేది ఎవరికి ఏ విధంగా ప్రభువు కనుపరిచాడో కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. మంచిది. యేసుక్రీస్తు లోకంలోకి అసలు పరలోకంలో నుండి ఎందుకు దిగొచ్చాడంటే పాపులను రక్షించుటకు. ఇది వాక్యము నమ్మతగినది అని చెప్పాడు. అయితే చూడండి, అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు.
అంటే పాపులలో నేను ప్రధాన పాపిని అని చెప్పుకున్నాడు. ఎవరు? అపోస్తులుడైన పౌలు. అయినను నిత్య జీవము నిమిత్తం అనగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ప్రభువునందు విశ్వాసముంచిన వారి నిమిత్తమట ఆయనను మాదిరిగా ఉంచటానికి యేసుక్రీస్తు అనగా అపోస్తులుడైన పౌలు మాదిరిగా ఉండడానికట యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరిచాడు. ఆ విధంగా నేను కనికరింపబడ్డాను అని చెప్తున్నాడు. దయచేసి ఈ లేఖనాలు మీరు చూడాలి. ప్రధాన పాపినని వ్రాసుకున్నాడు. పాపులలో మొట్టమొదటి వాడిని అంటున్నాడండి. ఆ ప్రధాన పాపిని అంటూ ఉన్నాడు. అంటే నేను మొట్టమొదట ఘోరమైన పాపిగా ఉన్నాను. ఎందుకనగా దేవుని కుమారుని గురించి తెలియని హేతువు చేత నేను సంఘమును హింసించాను, బాధ పెట్టాను, చాలా చాలా క్రూరమైన పనులు చేశాను. ఆయనే చెప్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయంలోనే 12వ వచనం నుంచి, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, నేను ఎంత భయంకరమైన వ్యక్తినో చూడండి అంటూ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను ఎంచుకున్నాడు నా దేవాతి దేవుడు. ఎందుకంటే తెలియక నేను తప్పు చేశాను కనుక కనికరించబడ్డానని చెప్పాడు. అయితే ఇక్కడేమంటున్నాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడు. ఈ సంగతి ప్రపంచం అంతటికీ కూడాను తెలిసిందే, వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా. అయితే ఆ పాపులలో నేను ప్రధానుడను అని చెప్పి అయినను ప్రభు అయిన దేవుడట తన ప్రియకుమారుని పంపించాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఒక మాదిరి అయిన మనిషిని చూడాలి. ఆ చూడడానికి ఆ మనుష్యుడును అపోస్తులుడైన పౌలుగా ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. సోదరులారా, అపోస్తులుడైన పౌలుని ఏర్పాటు చేసుకొని ఆయన బహుగా క్రీస్తు సువార్తను సర్వలోకంలో ప్రకటించిన అపోస్తులుడై ఉన్నాడు. మరి ముఖ్యముగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి అనగా పరలోకంలో చేరాలని విశ్వాసముతో ఎవరెవరు జీవించబోతూ ఉన్నారో వారందరికీ నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని అని చెప్తున్నాడు. కనుక ఎంత గొప్ప కనికరం పొందాడో భక్తుడైన పౌలు చూడండి. ఎంత దీర్ఘశాంతముతో నా ప్రభువు నన్ను చూచి నా యొక్క హానికరమైన బ్రతుకును, హింసించే బ్రతుకును, నేను అందరినీ కూడా చాలా చాలా బాధ పెట్టి దూషించి మాట్లాడిన నా యొక్క బ్రతుకును ప్రభువు ఏ విధముగా నన్ను రక్షించి నా ఎడల దీర్ఘశాంతము వహించి నన్ను అనేకులకు మాదిరిగా ఉంచడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధముగా ఆయన దీర్ఘశాంతముతో నన్ను కనికరించి ఆ కృపను నాకు దయచేశాడు అని అనేక సార్లు పత్రికల్లో వ్రాసిపెట్టాడు అపోస్తులుడైన పౌలు. ఈ విధంగా భక్తుడు కనికరింపబడినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం సోదరులారా. అయితే ప్రభు అయిన తండ్రి ఆయన మనకు తెలియచేయుచున్న ఈ యొక్క అనుభవాలు చూసినట్లయితే చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చెబుతున్నాడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, సానిగ్రహము. అయితే ఆత్మఫలమేమనగా అని ఆత్మఫలములను గురించి చెప్తూ ఆత్మఫలములలో ఒకటి దీర్ఘశాంతము అని తెలియజేస్తున్నాడు. శరీర కార్యములు ఉన్నాయి. మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. మన శరీరము దాని యొక్క కార్యములు వేరు, మన ఆత్మ అది పొందుకొనవలసిన ఫలములు వేరు. కనుకనే శరీర కార్యాలు పైన చెప్పాడు. 19వ వచనం నుండి శరీర కార్యాలు చెప్పి 22వ వచనములో ఆత్మ ఫలము ఏంటో చెప్తున్నాడు. ఆత్మ కొరకు జీవించువారు, ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితము ఆత్మ సంబంధమైందే. క్రైస్తవులు ఆత్మ కొరకే బ్రతకాలి.
మరి క్రైస్తవ విశ్వాసము నిరీక్షణ కూడా ఆత్మ కొరకే సోదరులారా. ఆయనను ఆరాధించువారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కానీ ఈనాడు క్రైస్తవులు అనబడుతున్న వారందరూ శరీరం కొరకే సమస్త ప్రయాసలు కూడా పడుతూ ఉన్నారు. మరి ఏం క్రైస్తవులు, వాళ్ళ బోధకులు ఏం బోధలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంత అబద్ధమే, అబద్ధములో మునిగి తేలుతున్నారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ కలిగి ఉండాలి, సంతోషముతో ఉండాలి. సంతోషం అంటే ఎప్పుడూ దుఃఖం ఉంటుంది, అయినప్పటికీ సంతోషంగా ఉండే శక్తి క్రీస్తునందు, క్రీస్తు బోధయందు ఉంది కనుక సోదరులారా, క్రీస్తు బోధలో ఎంత చక్కని ఆత్మ ఫలముల సమృద్ధి ఉందో తెలియచేస్తున్నాడు. ప్రేమ అన్నాడు, సమస్తమైన విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత సంతోషము, చాలా సమస్యలు, బాధలు, ఇబ్బందులు, దుఃఖములు ఉంటాయి. అవి తీసేయమని అడిగితే నీ భక్తి అక్కడతో ఆగిపోద్ది. వాటిల్లో సంతోషము కలిగి ఉండాలి. అందుకే చెప్తున్నాడు ప్రేమ, సంతోషము, సమాధానము. ఎవరు ఎన్ని నిందించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సమాధానముతో నీ హృదయం నింపబడుతుంది సోదరులారా. దీర్ఘశాంతము, ఎవరు ఎన్ని విధాలైన మాటలతో, అపహాస్యాలతో, పరిహాసంతో, అవమానకరమైన భాష మనకు మాట్లాడినా దీర్ఘశాంతము కలిగి ఉంటుంది. అంతేకాదు దయాళుత్వము, దయ కలిగి ఉంటుంది. మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటన్నిటిని ఆత్మ ఫలములు అన్నాడు. ఎవరైతే క్రీస్తునందుంటారో అట్టి వారిలో ఇలాంటి లక్షణములు దినదినము వృద్ధి పొందుతూ ఉంటాయి సోదరులారా. అంతేగాని నాకు ఈ బాధ వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నాకు అది వచ్చింది, దీనికోసం ప్రార్థన చేయటం, ఎన్ని ప్రార్థనలు చేసుకుంటారండి? శరీరం కొరకు ఎంత చేస్తారు సోదరులారా? శరీర సంబంధమైన భక్తి ఒక దినం కొట్టివేయబడుతుంది. శరీర సంబంధమైంది ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి. అంతేకాదు అది నీకు ఎన్నటికీ నీ పరలోక సువార్త వినకుండా, విశ్వసించకుండా అభ్యంతరమై ఉంటుంది సోదరులారా. కనుక ప్రభువునందు అనగా క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధులై ఉండుడి, ఆత్మ ఫలములు ఫలించుడి. అంతేకాదు ఆత్మానుసారమైన మనస్సే మీకు జీవమును సమాధానమునై ఉన్నది. శరీర సంబంధమైన మనస్సు మరణం కలుగు చేస్తుందని చెప్పాడు ప్రభు. మీరు వాక్యాన్ని నమ్మరా? మీ బోధకులు ఏది చెప్తే అదే నమ్ముతున్నారు. వాక్యాన్ని నమ్మండి, మీ జీవితంలో నిత్య జీవానికి సిద్ధపడతారు. ఆ నిత్య జీవం ఇవ్వడానికని తండ్రి మన కొరకు దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందడానికి ఆయన మహాకృపలను జ్ఞాపకం చేసుకోమని తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రేమ ఫలములలో దీర్ఘశాంతము కూడా ఉన్నది. అనగా మనము కూడా ప్రేమ కలిగిన వారమై ఆత్మ సంబంధులమై ఉన్నట్లయితే మనలో దీర్ఘశాంతము అనే చక్కని ఫలము ఉంటుంది అనే సత్యాన్ని మీరు గమనించాలి. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములు తెలియచేస్తున్నాయి. ప్రేమ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఎంత బలమైందంటే దీర్ఘకాలము. మన ప్రభువు కూడా ఆయన చేసి మనకు చెప్తున్నాడు. అపోస్తలులు కూడా వాళ్ళు చేసి మనకి బోధిస్తూ ఉన్నారు. ఈనాడు బోధకులు కూడా వాళ్ళు చేసి సంఘములో ప్రకటన చేయవలసిన ఆవశ్యకత ఉంది సోదరులారా. లేకపోతే వాళ్ళకున్న తిప్పలు మామూలుగా ఉండవు, వాళ్ళకు వచ్చే దేవుని ఉగ్రత సాధారణంగా ఉండదు అనే సత్యాన్ని కూడా మీరు గమనించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహించును. మనకి ఎవరైనా మన ఎడల ఏదన్నా మనకు ఇబ్బంది కలుగు చేస్తే వెంటనే కోపం వచ్చేస్తుంది. అది లోకస్తుల యొక్క జీవిత విధానం. అయితే దేవుని యొక్క పిల్లలు ప్రేమ కలిగి ఉండుట అనేది సహజంగా కొంత వింటారు కనుక ఏదో కొన్ని చేస్తారు. కానీ క్రీస్తునందున్నవారు దీర్ఘకాలము సహించే శక్తి వాళ్ళలో ప్రభు అనుగ్రహిస్తాడట సోదరులారా. ఈవేళ కాదు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, చనిపోయేంత వరదాకా కూడా సహించుట అనేది ఎంత కష్టమో చూడండి. మొదటిగానే చెప్పాను, దీర్ఘశాంతము అంటే అది చాలా చాలా కష్టంతో కూడిన పని, శరీరానికి బాధాకరమైన పని, శరీరానికి ఇష్టం కాదు అది. మనల్ని ఎవరైనా పొగిడితే ఇష్టపడతాం, మెచ్చుకుంటే ఇష్టపడతాం,
మనకు ఏదైనా సదుపాయాలు చేస్తే ఇష్టపడతాం, మనకు మరి కష్టంలో ఆదుకుంటే ఇష్టపడతాం. కానీ మనం అవన్నీ చేయాలంటే మనకు చాలా కష్టం. మనల్ని నిందించినా, దూషించినా, లేకుంటే బాధ పెట్టిన దీర్ఘకాలము సహించే శక్తి క్రైస్తవ జీవితంలో ప్రతి వారు కూడా సంపాదించుకోవాలి అనే విషయాన్ని, అట్టి విధంగా బ్రతకాలి అని ప్రభు మనకు చాలా స్పష్టంగా తెలియచేయుచున్న లేఖనాలు. ఎందుకంటే ప్రభువు దీర్ఘశాంతముతో మనం మారు మనసు పొందుతామని మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనల్ని చెడు పని చేసినప్పుడు శిక్షించి చంపేలా ఆయన కనికరముతో మనకు మారు మనసు కలుగు చేసి, ఆ మారు మనసులో అంతకంతకు మారు మనసు ఫలములు ఫలించి ఆత్మ సంబంధులుగా తయారయ్యి, ఆత్మ కొరకు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించి పరలోక రాజ్య సంబంధులుగా బ్రతకటానికి మనకి ఎంతగా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడంటే కేవలము ఆయన దీర్ఘశాంతంతోనే. ఆ దీర్ఘశాంతం పొందుతున్న మన యొక్క జీవితంలో, మన క్రైస్తవ జీవిత విధానంలో కూడా దీర్ఘశాంతం కలిగిన వారై ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్న అనుభవాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన తండ్రి చూడండి, కొలసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్తున్నాడు. గమనించండి, దేవుని చేత ఏర్పరచబడిన వారేనా? అలాగైనట్లయితే పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సు మీలో తయారు చేసుకోవాలి. జాలి గల మనస్సు, తర్వాత దయాళుత్వమును, దయ చూపించే మనస్సు, మంచితనము, చూడండి వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, వీటన్నిట్లలో మంచితనం ఉంది సోదరులారా. గమనించాలి, వినయము కలిగిన వారిని మనం అనుకుంటాం, నిజంగా అమ్మాయి చాలా మంచిది, ఎంత వినయంగా ఉంటుందో అనుకుంటాం. వినయమును, సాత్వికమును, తొందరగా ఏదన్నా చెప్తే విసుక్కోవటం, కసురుకోవటం ఉండదు. చాలా సాత్వికమైన మనస్సు. మన ప్రభువు సాత్వికుడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను అంటాడు మన ప్రభువు. కనుక సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఒకసారి ఆలోచించండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును, దయాళుత్వమును, వినయమును, దీర్ఘశాంతమును, సాత్వికమును ధరించుకొనుడి అని తెలియచేస్తున్నాడు. చెప్పుకుంటే ఎంత అండి, 1 నిమిషంలో అయిపోతాయి. ఇదంతా ఈ ఒక్క వాక్యం కొన్ని నిమిషాల్లో మనం పూర్తి చేసుకుంటాం. కానీ ఇది చేయండి, మన జీవితకాలం అంతా, మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నెరవేర్చిన ఇంకా మిగిలిపోయే ఉంటాయి సోదరులారా. అనగా అంత విలువైనవి చేయటానికి, మనుషులు చేయటానికి ఎంత చేసినా తరగనంత ఈ యొక్క వాక్యములో దాచబడి ఉన్నది. అంటే ప్రేమ చూపించడం, నేను చాలా ప్రేమగా ఉంటున్నాను అందరితో అనుకుంటాం. కానీ ఈవేళకి కాదు, లేకపోతే కొన్ని దినాలకు కాదు, కొన్ని సంవత్సరాలకు కాదు, అంతం వరకు నిలిచి ఉన్నవారే జీవ కిరీటం పొందుతారని చెప్తున్నాడు. అంతం వరకు సహనంతో, లేకపోతే దీర్ఘశాంతముతో, మరి మంచితనముతో మనము బ్రతకవలసిన విధానాన్ని, ఇది దేవుని చేత ఏర్పరచబడు వారికి మాత్రమే, దేవుడు ఏర్పరచుకున్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది సోదరులారా. వారు మాత్రమే చేయగలరండి. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మాత్రమే అది సాధ్యం సోదరులారా. ఏదో దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం, మనం ఏదో భక్తులు అనుకుంటే ఇవన్నీ ఎవరండి చేయాలి? ఇవన్నీ దేవుని యొక్క పిల్లలు చేయవలసిందే. కానీ ఇవి చేయకపోవుట చేత అనేకులు దేవుని యొక్క ఉగ్రత దినమునకు పరిగెడుతూ ఉన్న పరిస్థితులు, పేరుకు దేవుడిని నమ్ముకున్నాం, పేరుకు క్రైస్తవులము, మేము చర్చికి వెళ్తున్నాం, చాలా భక్తి కలిగిన వారు అనుకుంటున్నారు. ఇక బోధకులు చూసినట్లయితే అబ్బో పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలతోటి ఊరేగుతూ ఉన్నారు సోదరులారా. వాళ్ళల్లో క్రీస్తు అనే పదానికి చోటే లేదు. మీరు ఆలోచించుకోండి. ఈనాడు అనేకులైన బోధకులు వాళ్ళు దేవుని ఉగ్రత కొరకే సంఘాలు పెట్టారు. కానీ దేవుని పిల్లలను దేవుని రాజ్యానికి సిద్ధపరచులాగున వారు క్రీస్తును పోలి ప్రజలకు క్రీస్తు బోధన బోధించే బోధకులు
అరుదు. కనుక జాగ్రత్తగా ఈ యొక్క లేఖనములను మీరు అనుసరించటానికి ప్రయాసపడండి. ఎందుకనగా ఇది తండ్రి యొక్క చిత్తం. చూడండి, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారై ఉండుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. ఎన్ని మాటలండి అసలు! దీనిలో అన్ని కామాలే. మీరు గమనించండి ఎంత పదార్థం, మంచి పదార్థం ఇందులో దాచిపెట్టాడో. అపోస్తులుడైన పౌలు బోధిస్తూ ఎంత చక్కని సంగతులు చెప్తున్నాడో గమనించండి. మీరు సంపూర్ణమైన జ్ఞానమును, సంపూర్ణమైన జ్ఞానం అంటే అందరికీ చూడండి ఒక సంఖ్య పెట్టుకుందాం. సంపూర్ణమైన ఒక సంఖ్య 100 పాయింట్స్, వీటన్నిటినీ 100 మెట్లు లేకుంటే ఈ 100 మెట్లు ఎక్కాలి, లేకుంటే 100 పాయింట్స్ని మనము వాటన్నిటినీ నెరవేర్చాలి అని ఉదాహరణగా ఒక ఆలోచన పెట్టుకోండి. 100 చేస్తే సంపూర్ణులు అవుతారు, లేక 100 మెట్లు ఎక్కితే సంపూర్ణులుగా ప్రభువుని చేరుకుంటారు అనుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును అన్నాడు. సంపూర్ణ జ్ఞానం అంటే 100 మెట్లు ఎక్కే అంత శక్తివంతులు కావాలి. అయితే కొందరు 2 ఎక్కి ఆగిపోతున్నారు, కొంతమంది 4 ఎక్కి ఆగిపోతున్నారు, కొంతమంది 10 ఎక్కి ఆగిపోతున్నారు. 10 మెట్లు ఎక్కగానే ఇంక అయిపోయింది అనుకుంటున్నారు, మా అంతటోళ్ళు లేరు అనుకుంటున్నారు. కానీ 100కి 100% జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనగా చాలామంది లోకంలో నుండి దేవుని దగ్గరికి వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క ఆజ్ఞల దగ్గర ఆగిపోతున్నారు. మరికొంతమంది చూసినట్లయితే కొన్ని సంఘాలకు కేటాయించుకొని ఇంకా దాంతోటే సంపూర్ణం అనుకుంటున్నారు. అక్కడ కొంతమంది ఆగిపోతున్నారు. ఇంకొంతమంది యేసునందు సత్యంలో ఉండి అక్కడ ఆగిపోతున్నారు. ఇంకా మరికొంతమంది చూసినట్లయితే ఇక మేము పరిపూర్ణంగా నేర్చేసుకున్నాం, భక్తులం అయిపోతున్నాం అని పాస్టర్లు అయిపోతున్నారు. కానీ అసలు క్రీస్తు బోధ తెలియకుండానే వీళ్ళ జీవితాల్లో ఉగ్రతకు పరిగెడుతూ ఉన్నారు. అందరూ దేవునిలో ఉన్న ప్రజల గురించి వ్రాయబడిందే ఈ లేఖనాలు. అలాంటి వారికి క్రీస్తుని గురించి సంపూర్ణముగా గ్రహించినట్లుగా అపోస్తులైన పౌలు అందుకే చెప్తున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టువారే ప్రభువు యొక్క సంబంధులు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుచు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను. ఎన్ని రూల్స్ ఉన్నాయండి! వీటిని గురించి అసలు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు సోదరులారా. దీన్ని వివరించి చెప్పాలంటే సంవత్సర కాలం పడుతుంది. దయచేసి దేవుని యొక్క లేఖనాలను మీరు కనీసం మనస్సు పెట్టి వీటిని చదవండి. వీటిని గురించి ప్రభు సన్నిధిలో తండ్రి ఇలాంటి స్థితి మాకు రావాలని నీ భక్తులు వేడుకున్నారయ్యా, మేమును కృతజ్ఞత బుద్ధితోటి మేము నీ కొరకే బ్రతుకుతామని మీ పర్సనల్గా మీ ఆత్మలను ప్రభువు కొరకు అర్పణ చేసుకునండి సోదరులారా. మీ ప్రార్థనా జీవితంలో ఎలాంటి వాటి కోసం ప్రార్థన చేయండి. ఏదేదో పనికిరాని వాటిని అన్నిటినీ దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఒక దినాన మీరు నిజంగా నష్టపోవద్దని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. చూడండి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉండండి అనలా, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు అంటున్నాడు. అంటే మనం ఓర్చుకుంటాం తప్పని పరిస్థితుల్లో, మనము నిస్సహాయ స్థితిలో చాలా ఓర్పు కలిగిన వాళ్ళలాగా కనిపిస్తాం. అంతా నటనే. సినిమాల్లో కూడాను
చాలా చాలా బాధల్లో ఓర్చుకున్నట్టు ఆ పూర్వకాలం ఆ పాత సినిమాల్లో మా చిన్నతనంలో అలాంటి వాటికి మరి మా అమ్మ నాన్న వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి కూడా చూపించారు. అలా ఉండాలని కాబోలు వాళ్ళ ఉద్దేశం. ఆడపిల్లలకి ఓర్పు ఉండాలని నేర్పడానికి ఏమో ఆ సినిమాలు చూపించేవాళ్ళు. అయితే దేవుని యొక్క శక్తి దగ్గర ఇవన్నీ నటన సోదరులారా. అవే కాదు, ప్రస్తుతం మన నిజ జీవితంలో మనం ఓర్చుకున్నట్టు కనిపిస్తాం, గత్యంతరం లేక, ఏం చేసుకోలేక, మనకి ఎవరు సహకరించక. కానీ ఆ ఓర్పు అది కూడా మన యొక్క అవసరతల కొరకు, మన యొక్క క్షేమం కొరకు ఓర్చుకునేది కాదు. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు అన్నాడు. అంటే నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను, నాకు అనేకమైన శోధనలు, నిందలు, అవమానాలు, దూషణలు కలుగుతున్నాయి. వీటిలో ప్రభువా నీ నామం నిమిత్తం ఎంతో ఎంతో నాకు కూడా చిన్న బాధపడే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం నాయన. ఇందులో నేను ఓర్చుకుని వెళ్ళిపోవటం అనేది నీవు నాకు ఇచ్చిన భాగ్యం అని ప్రభువును స్తుతించుచు ఆనందిస్తూ ఓర్చుకొనుట అనేది గొప్ప భాగ్యం అండి. ఆ విధమైన ఓర్పును మనము కలిగి ఉండాలని అపోస్తులుడి యొక్క ఆకాంక్ష. దేవుని యొక్క సన్నిధిలో మనకు అందుకే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిలోనే అపోస్తులు ఆయన నామం నిమిత్తము మేము కొన్ని బాధలు అనుభవించుట అది మాకెంతో గొప్ప భాగ్యం అని చెప్పుకున్నారు. మీకు అవన్నీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా చూడండి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఎంత శక్తి కలిగిన వారిగా విశ్వాసులు మరి అభివృద్ధి పొందాలని, ప్రభువును సంతోషపెట్టువారుగా కావాలని, సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారుగా కావాలని చివరిగా అంటున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధులతో మనము స్వాస్థ్యము పొందుట, పరిశుద్ధులతో మనలను కూడా ఆయన ఆ రాజ్య నివాసులుగా పరలోక పట్టణానికి యోగ్యులుగా తయారు చేయటానికి మనల్ని సిద్ధపరచమని దేవుని బతిమాలు కొనుచున్న అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థన ఎక్కడా? ఈ రోజుల్లో ఈ పాస్టర్లు అబ్బా ఎంత భయంకరమైన ప్రార్థనలో, ఎందుకో ఎంత మోసం చేస్తున్నారో దయచేసి దేవుని యొక్క భయమున్న వాళ్ళు మీరైనా గ్రహించి ఈ లేఖనాల సారాన్ని తెలుసుకోనండి, వాక్యాన్ని నమ్మండి. కనుక దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండాలని, ఆయన ప్రేమకు బద్ధులై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. చివరిగా ఒక అనుభవాన్ని చదువుకొని ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకుని వల్లని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మిమ్మును పిలిచిన పిలుపుకు తగినట్లుగా ప్రభువు మనల్ని దేని కొరకు పిలిచాడు? దేనికి పిలిచాడు సోదరులారా? ప్రభువు పిలువబడిన వారు, ప్రభువు చేత పిలువబడిన వారు జాగ్రత్తగా ఇది గమనించాలి. ఈ పిలుపుల్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలను. సాతాను కూడా పిలుస్తుంది, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా అని పిలుస్తుంది. ప్రభువు పిలుస్తున్నాడు, నా కుమారులారా చెవియొగ్గి నా మాట ఆలకించండి. పిలువబడిన వారు ఎందరో ఉన్నారు, ఏర్పరచబడిన వారు చాలా తక్కువ మంది అని కూడా చెప్పాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మీరు చూసినట్లయితే మనలను నిత్య జీవమునకు ప్రభువు పిలిచి ఉన్నాడు. గుర్తుపెట్టుకోనండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అన్నాడు. మనల్ని పరలోకానికి రండి అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, కనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని చెప్తాడు యేసయ్య. దేనికి పిలిచాడు అంటే మనం ఆయన వెంబడించుటకు, ఆయనను సాత్వికుడని గ్రహించి దీన మనస్సు కలిగిన వాడని గ్రహించి మనము కూడా దీన మనస్సు కలిగి సాత్వికులుగా ఉండి ఆయనను వెంబడించుట ద్వారా మన ప్రాణములకు విశ్రాంతి అనగా పరలోక రాజ్యంలో చేర్చుకోవటానికి ప్రభు అయిన క్రీస్తు మనలను పిలిచి ఉన్నాడు. మనలను పిలిచిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణ వినయముతోను. బాబో, ఈ పదాల యొక్క ఆంతర్యం ఎంత లోతైందో చూడండి. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము అన్నాడు. వినయం ఉంటే సరిపోదు, దీర్ఘశాంతముతో కూడిన వినయం ఉండాలట. అది కూడా ఎలా ఉండాలి? సంపూర్ణత కలిగి ఉండాలట. ఏదో కొద్ది కొద్దిగా వినయం ఉంటే కూడా కాదు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని. సాత్వికము, మన ప్రభువును పోలి నడుచుకోవాలి. క్రీస్తు సిలువను వెంబడించాలి. క్రీస్తు సిలువను వెంబడించకుండా చాలామంది క్రీస్తు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు చేస్తారట. వీళ్ళు చేయగలరండి? చేసేవాళ్ళు ప్రస్తుతం అసలు ఉన్నారా? ఏదో అపోస్తుల కాలంలో జరిగింది. ఆనాడు భక్తులు, వాళ్ళ భక్తి చాలా బలమైంది సోదరులారా. వాళ్ళు దేన్నైనా సాతాను కూడా తలక్రిందులు చేసి అంత పవర్ తోటి క్రీస్తు ఆత్మతో వాళ్ళు ప్రభు కార్యాలు చేశారు. ఈ రోజుల్లో ఏం లేదు, ప్రజలను మోసం చేయాలి కనుక ఏదో చేసినట్లు అన్ని మాయలే. ఎంత మోసమే సోదరులారా. నేను విప్పి చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటే ఈ విషయాలు మీరు చాలా చాలా బాగా ఎరిగిన వారు కనుక జాగ్రత్తగా మనసును పెట్టండి. ప్రభు అంటున్నాడు, మీరు ప్రభువు చేత పిలువబడ్డారు. మీరు ఎందుకు పిలువబడ్డారో చెప్తున్నాడు. మిమ్మల్ని నిత్య జీవమునకు ఆయన పిలుచుకున్నాడు. దానికి తగినట్లుగా మీరు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ, సహనముతోనూ, సాత్వికముతోనూ మీరు నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మనము ఎంత ఇక క్రైస్తవ జీవితం అంటే సిలువ. ప్రభువు సిలువలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం జీవించాలట. అంతేకాదు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయం మనలో ఉండాలట. అసలు ఎంత కష్టం అంటే సోదరులారా, సంగతులు చెప్పుకుంటా పోతే చెవులకు భలే ఆహ్లాదంగా వినిపిస్తాయి, చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. కానీ వీటిని చేస్తే అసలు ఎంత ఇబ్బందులు, ఎంత యాతనతో కూడిన జీవితం ఉంటుందంటే, అయినా కానీ దాన్ని సంతోషంగా సమాధానం కలిగి చూడండి. ఆత్మఫలాల్లో చెప్తాడు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, విశ్వాసం, మంచితనం. అసలు ఎన్ని చెప్పాడు చూడండి. ఇలాంటి లక్షణాలున్న నిజమైన క్రైస్తవులు మాత్రమే ప్రభువుతో కూడా యుగయుగములు ఆయన మహిమలో నివాసము చేస్తారు సోదరులారా. అందుకని మనం అట్టివారు కావాలని అపోస్తులు చూడండి, వాళ్ళ భాష చూడండి, వాళ్ళు చేసిన ప్రార్థన చూడండి, వాళ్ళు విశ్వాసులను ఎంత శక్తివంతులుగా స్థిరులుగా నిలబడడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో చూడండి. అంతేకాకుండా ఈ యొక్క అనుభవంలో చెప్తున్నాడు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభు యొక్క ఖైదీగా ఉన్నాడంట. అపోస్తుడైన పౌలు, ప్రభు యొక్క ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని తెలియచేస్తున్నాడు. కనుక ఈ విధమైన దీర్ఘశాంతముతో కూడిన జీవితాన్ని మనము కూడా అలవర్చుకోవాలి. నాకు ఉంది అని నేను చెప్పట్లేదు సోదరులారా, నేను కూడా దీంట్లో సాధన చేసి ప్రభు యొక్క నా యొక్క వృద్ధాప్యం, నా ముగింపు కాలంలో ఎలాగైనా ప్రభువుకి ఇష్టరాలుగా జీవించాలని ఏదో కొంచెం శాంతం కలిగి ఉండొచ్చు, అయితే కొంత వినయం ఉండొచ్చు, సాత్వికం కొంత నాలో ఒకవేళ ఉండొచ్చు. కానీ ఆ కొంత పనికిరావు ప్రభు దగ్గర. అది సంపూర్ణమైన దీర్ఘశాంతాన్ని, సంపూర్ణమైన వినయాన్ని కలిగి ఉండే, అసలు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం అన్నాడు. అసలు అది సాధన చేయట కూడా మనకి చాలా దూరంలో ఉంది అన్నట్టుగా నాకు కనిపిస్తుంది సోదరులారా. కనుక మనందరము శరీర సంబంధమైన సాధన కొంతవరకే ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైన దైవభక్తితో కూడిన సాధన ఈ లోకంలో, రాబోయే లోకంలో కూడా గొప్ప లాభ సాధనమైనది అని చెప్తాడు. అది మనకు ప్రయోజనకరమైందని చెప్తున్నాడు. కనుక శరీరమందు దీనికి ప్రాధాన్యతనివ్వకుండా ఆత్మ కొరకే బ్రతుకుతున్న క్రైస్తవ జీవితానికి నిశ్చయముగా పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి అంటే, క్రీస్తు స్వరూపంలోనికి వెళ్ళాలి అంటే
మనము నిత్య జీవాన్ని పొందాలి అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా ఇట్టి లక్షణాలు మనలో ఉండాలి అని ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రి మనకు ఇవన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక అందరి ఏడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి. ఏదో మనకిష్టమైన వాళ్ళ విషయంలో కాదు, లేకపోతే మన కుటుంబాల విషయంలో కాదు. చూడండి, మీ పిల్లలు ఎన్ని తిప్పలు పెట్టినా భరిస్తారు, మీ భర్తలు ఎన్ని బాధలు పెట్టినా, భార్యలు ఎన్ని శోధించినా అన్నీ భరిస్తాం. కానీ అందరి ఎడల అన్నాడు ప్రభు. మన కుటుంబ విషయంలోనంటే అది మన స్వార్థంతో కూడింది కనుక మన శరీర సంబంధమైన క్షేమార్థం కొరకు ఓర్చుకుంటాం, శాంతం కలిగి ఉంటాం, ఏవో చేస్తాం. కానీ ప్రభు సంఘములో మనము మన యొక్క సాక్షులుగా జీవించడానికి, మన సాక్ష్యార్థమైన క్రియలు కలిగి ఉండడానికి, ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు ప్రభువు చేత ఎన్నిక చేయబడటానికి, ఆయన మెప్పు పొందటానికి, ఆయన పిల్లలుగా, ఆయన చిత్తానుసారముగా మనము ఈ విధమైన శాంతమును, దీర్ఘశాంతమును మరి అలవర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించిన వారిగా ప్రభువుకి ఇష్టలుగా జీవించాలి. మిగతా అనుభవాలు మరొక వీడియోలో చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.